కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు చెప్పేందుకు మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మినిస్టర్ గారు చెప్పండి, కర్నూలు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? దురదృష్టకర సంఘటన. ముందుగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నా, మృతులందరికీ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇది ప్రమాదవశాత్తు జరిగిన అందుకు సంబంధించిన కారణాలను వెరిఫై ఇన్వెస్టిగేట్ చేయమని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి గారితో, జిల్లా కలెక్టర్ గారితో, డిఐజీ గారితో కూడా పర్సనల్గా మాట్లాడిన మా రవాణా శాఖ కమిషనర్తో పాటుగా అధికారులందరికీ కూడా దాని మీద పూర్తి వివరాలు అందించమని చెప్పడం జరిగింది. మృతుల వివరాలు కూడా డిఐజీ గారు పంపడం జరిగింది. దాదాపు ఇప్పటికీ ఒక 21 మంది సేవ్ అయి బయటకు వచ్చినారు. అందులో నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 డ్రైవర్లతో 23 మంది, 40 మంది పైన ప్యాసింజర్లు ఉన్న ఈ బస్సు అర్ధరాత్రి 3 గంటలకు ఒక 2 వీలర్ వచ్చి బస్ కిందికి చొరబడడం వల్ల అది ఫైర్గా మారి వర్షం పడుతున్నప్పటికీ ఫైర్ కంట్రోల్ కాకుండా జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా రవాణా శాఖ తరఫున ఏ చర్యలు తీసుకోవాలనో, ఎందుకంటే బస్సు రిజిస్ట్రేషన్ ఒడిశా, ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ వయా ఆంధ్రప్రదేశ్ టు కర్ణాటక. సో 3 రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులను కూడా దానికి సంబంధించి సమీక్షించుకొని ఇటువంటి పునరావృతం కాకుండా ఏం చేయాలనేటువంటి దాని మీద ఒక ఆలోచనతో చేస్తాం. ఇప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది. అందుకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకోమని చెప్పినారు. దానికి అనుగుణంగా మా రవాణా శాఖ అధికారులకు అక్కడే రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ జిల్లా అధికారులతో నేరుగా నేనే మాట్లాడి సంబంధిత రవాణా శాఖ మంత్రి గారు కూడా ఎక్కడైనా ఏదైనా మెడికల్ పరంగా కానీ ఇతరత్ర అవసర సందర్భాల్లో ఉంటే చాలా దూరం హైదరాబాద్ బార్డర్ కానీ గద్వాలకు సంబంధించిన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మా రవాణా శాఖ అధికారులను కూడా అక్కడికి పంపడం జరిగింది. ఏదైనా ఎక్కడైనా ఏమైనా అంశం ఉంటే తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి ఈ విపత్తులో జరిగిన సంఘటన పట్ల బాధాతత్వంతో వారికి సహకారంగా ఉండేందుకు మా యొక్క ప్రయత్నం చేస్తాం. జరిగిన ప్రమాదంలో కొంతమంది సేఫ్ అయ్యారు, మిగిలిన వారు వేరే అబౌస్ తెలియటం లేదు. వారి గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వారికి ఏమైనా సహాయ సహకారాలు కానీ వెళ్ళారు? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా నిర్ణయం తీసుకుంటాం. చాలామంది అగ్నికి ఆహుతి అయినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. బస్సు కూడా వేడిగా ఇంకా దానికి సంబంధించినటువంటి అంశం లోపల కొంత రిస్క్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. బయటకు వచ్చినటువంటి వాళ్ళను అక్కడ ఉండబడేటువంటి అవసరాల దృష్ట్యా హాస్పిటల్కి పంపడం, వారికి కొంత రిహాబిలిటేషన్, అక్కడ ఉండబడేటువంటి ఆరోగ్యపరమైన అంశాల మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సో ఎంక్వైరీ రిగార్డింగ్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరుగుతుంటుంది ప్రక్రియ. కానీ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవడం, అక్కడ ఉన్నటువంటి వారు చనిపోయిన కుటుంబాలకు సంబంధించి ఏ విధంగా మనం ప్రభుత్వాల పరంగా ఇలా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ వీళ్ళంతా కూడా రోజువారీ హైదరాబాద్ నుంచి వయా ఆంధ్రప్రదేశ్ టు బెంగళూరు టు వయా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వచ్చేటువంటి వాళ్ళు చాలామంది, వేల మంది ఉంటారు. ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగినప్పుడు అనేక చర్యలు తీసుకున్నారు. కానీ ఈ బాడీ మ్యానుఫ్యాక్చర్ బస్ కూడా ఫైర్ రెసిస్టెన్స్గా ఉండే విధంగా, ఎందుకంటే లాంగ్ జర్నీ, స్పీడ్, నైట్ టైము, ఇవన్నీ కొంత ప్రికాషన్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలని ఒక రవాణా శాఖ మంత్రి నేను కూడా కోరుతాను. అందుకు సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు కూడా కొంత ఇటువంటి వాటి పట్ల కొంత నిబంధనలు మార్చైనా కఠినమైనటువంటి విధంగా యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేసే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. సార్, అంటే ఇప్పుడు అక్కడ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మనకు ప్రత్యేకంగా ఒక వెహికల్ వచ్చి ఢీకొంటుంటూ మంటలు వచ్చాయని చెప్తున్నారు సార్. సో ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఇప్పుడు ఏమైనా బస్సులు చెక్కింగ్ కానీ ఇలాంటి కార్యక్రమం ఏమైనా చేయాలని అధికారులను ఆదేశించారు? తప్పకుండా గతంలో కూడా స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాము. రోజువారీ చేయడం వల్ల వేధింపులు జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణ వచ్చే పరిస్థితి ఉన్నది. వారి బాధ్యత బస్సు ట్రావెల్ చేసి ప్యాసింజర్ లైఫ్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ బస్ ఓనర్స్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా. సో వార్నింగ్, మీరు మీ యొక్క బస్ ఫిట్నెస్ కానీ తదితర అంశాల పట్ల మీకు మీరుగా స్వచ్ఛందంగా ఒకవేళ అన్ని నియమ నిబంధనలు పాటించకపోతే రవాణా శాఖ చాలా సీరియస్గా యాక్ట్ అవుతుంది. ఇది హరాస్మెంట్ కాదు, ఇది యాక్షన్, ఇది ఎన్ఫోర్స్మెంట్ టు సేవ్ హ్యూమన్ లైఫ్. అంటే సార్, యాక్చువల్గా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు విపరీతమైన స్పీడ్ వెళ్తున్నారు, ఈ స్పీడ్లో బస్ కంట్రోల్ కావడం లేదన్న ప్రధానమైన ఆరోపణ ఉంది. దీనిపై మనం ఎలాంటి చర్యలు తీసుకుంటాం? వాల్వో బస్సు నేచర్ స్పీడ్, దానికంతా షాక్ అబ్జర్వర్లు వ్యవస్థ అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇన్సిడెంట్ జరిగిందంటే ఏది కూడా అంత స్పీడ్గా కంట్రోల్ కాదు. అట్లా అని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి వాళ్ళు ఎర్లీ ప్రయాణం స్టార్ట్ చేస్తే వాస్తవంగా ఎర్లీగా రీచ్ కావచ్చు.
బస్సు లేట్ నైట్గా స్టార్ట్ కావడం, అక్కడ ఎర్లీ రీచ్ కావడము, ఇవన్నీ కాంపిటీషన్, అన్హెల్తీ కాంపిటీషన్స్ వల్ల ఈ పరిస్థితి జరుగుతుంది. దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసి ఇక్కడ అవుట్ ఎంట్రీ, అవుట్ ఎగ్జిట్, అక్కడ ఎంట్రీ టైం సెట్ చేసి, ఉదాహరణకు తిరుమలలో ఘాట్ రోడ్ ఎక్కడప్పుడు ఎంత సమయం దానికి సంబంధించి రక్షణ పరంగా ఉందో అటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి నేను తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రవాణా శాఖ కమిషనర్ను కూడా వెంటనే సమీక్షించుకొని నియమ నిబంధనలు తయారు చేయమని చెప్పి కోరుతాం. ఇది మినిస్టర్ గారు చెప్తుంది. ప్రమాదానికి సంబంధించి అధికారులతో మాట్లాడటం జరుగుతుంది. క్షతగాత్రులకు కానీ, అక్కడ గాయపడ్డ వారికి కానీ, మిగతా వారికి తక్షణ సహాయ చర్యలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతున్నాయని మినిస్టర్ గారు వెల్లడించారు.